సింపుల్గా ఇంట్లో రసగుల్లా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు వరకు మైదా తీసుకోవాలి. 1 కప్పు వరకు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొంచెం వంట సోడా వేసి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. హాఫ్ వరకు నిమ్మకాయ పిండుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని 10 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక చెక్క పైన కొంచెం ఆయిల్ వేసి పిండిని ఇంకోసారి కలుపుకొని చిన్న చిన్న పీస్ల లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీస్లని చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. వేడైన ఆయిల్లో రసగుల్లాలు వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. 10-20 మినిట్స్ వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బొగాండి పెట్టుకొని షుగర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి వేడి చేసుకోవాలి. షుగర్ కరిగిపోగానే ఇలాచీ వేసుకోవాలి. దాంట్లో నిమ్మకాయ పిండుకున్న తర్వాత రసగుల్లాలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పంచదార వేసి పౌడర్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న రసగుల్లాల పైన షుగర్ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి, మొత్తం పట్టేటట్టు. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన రసగుల్లాలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.